హాయ్ గైస్, అది నిన్న మోహన్ బాబు గారు ఒక ఆడియో అయితే వదిలారు. దాని గురించి కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు, అసలు సింపతిగా మాట్లాడుతున్నారు అనేసి అయితే ఆడియన్స్ అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. సో దీని గురించి మీతో డిస్కషన్ చేయడానికి అయితే మన ముందు అశోక్ భయ్య అంటే అశోక్ కుమార్ అన్న అయితే ఉన్నారు. సో బాగా సర్చింగ్ కూడా చేశాడంట దీని గురించి కూడా, ఈ టాపిక్ గురించి కూడా. సో అడిగైతే తెలుసుకుందాం. హాయ్ భయ్య. నమస్తే భయ్య. చెప్పండి, ఇదైతే ఇప్పుడు మంచు ఫ్యామిలీ ఇష్యూ అయితే జరుగుతుంది. గత 1 వీక్ అనుకోవచ్చు, ఒక 5 days అనుకోవచ్చు. నిన్న ఏదైతే ఆడియో వచ్చిందో మోహన్ బాబు గారిది, సో దాంట్లో కొన్ని నాకు బాధ అనిపించింది, ఎమోషనల్ కూడా అనిపించింది. వాయిస్ లో విన్నా నేను. కొంతమంది ఏమంటున్నారంటే అది సింపతి మాటలు అనేసి అంటున్నారు. కొంతమంది ఏమో ఆహా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేసి అంటున్నారు. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఉన్నది మాట్లాడుతున్నాం, పార్టీలకు అతీతంగా, ఫ్యాన్స్ కి అతీతంగా ఉన్నది మాట్లాడుతున్నాం. ఎవరైనా సరే ఆల్రెడీ పర్సనల్ గ్రడ్జెస్ ఏదైనా ఉండొచ్చు, ట్రోలర్స్ ఉండొచ్చు కాక, దయచేసి నేను చెప్పే విషయాన్ని అయితే అందరూ ఒకసారి ఆలోచించమని నేనైతే మీ రూపంలో నేను అడుగుతున్నాను ఈ మీడియా పరంగా. ఒకటి, మోహన్ బాబు గారి వయసు ఇప్పుడు అక్షరాల 78 సంవత్సరాలు. నిన్న అంటే సూటిగా నేను చెప్పాలంటే, నిన్న మీరు ఏ ఆడియో గురించి అయితే మాట్లాడుతున్నారో, నిన్న పొద్దున స్వయాన మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి అది ఇది మాట్లాడినాడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అనేది బై డిఫాల్ట్ ఉండాల్సిందే. ఇప్పుడు మీరు మీ పాటికి మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటున్నారు, నీపై నేను 10 మందికి ఏదో చెడ్డగా చెప్తాను, యూ హ్యావ్ టు రియాక్ట్ ఆర్ నాట్, యూ హ్యావ్ టు రియాక్ట్ బై డిఫాల్ట్. అదే విధంగా చిన్న బిడ్డ, ఇప్పటికీ మనకైతే ఆయన వయసు ఎంతో 35 ఆ రేంజ్ లో ఉండొచ్చు మంచు మనోజ్ గారికి, కానీ మోహన్ బాబు గారికి ఇంకా చిన్న బిడ్డ, పసికందువే మంచు మనోజ్. కానీ అతను అన్నప్పుడు అతను ఇమ్మీడియట్ గా మధ్యాహ్నం రియాక్ట్ కాల, నైట్ ఎప్పుడో రియాక్ట్ అయినాడు. రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం ఎవరైనా సరే, మనం వీఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ అన్ ఎకో సిస్టమ్. అయితే టాపిక్ లోకి వస్తే అతను మాట్లాడిన దాంట్లో అందరికి తెలుస్తుంది దట్స్ ఎ ఫ్రేమింగ్ అండ్ సెంటెన్స్ డైలాగ్స్ అని. ఇది డైరెక్ట్ గా కాల్లో మాట్లాడలేదు మంచు మనోజ్తో. అయితే అతను బాధ 10 మందికి చెప్పాడు, ప్రజలకు చెప్తున్నాడు, మనోజ్ నువ్వు ఇలా చేసావున్నా, ఇలా నా పైన ఎందుకు ఎంత పగబెట్టుకున్నావు, ఇవన్నీ ఈ స్లాంగ్ లో మాట్లాడినాడు. ఆయన చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్స్ ఒకసారి మనం ఆలోచన చేసి చూస్తే, అటు మంచు మనోజ్ కరెక్ట్ ఉండొచ్చు, ఇటు మోహన్ బాబు గారు కరెక్ట్ ఉండొచ్చు, అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. కానీ ఆ టాపిక్ ఆయన చెప్పిన విషయంలో ఏముందంటే, మనోజ్ నేను లేనప్పుడు డైలీ ఇంటికి నువ్వు తాగేసి వస్తున్నావు, ఎప్పటి నుంచో 40-50 ఏళ్ళ నుంచి మన దగ్గర పనిచేస్తా ఉన్నారు చాలా మంది మనుషులు, వాళ్ళ పైకి నువ్వు పోయి తాగి వాళ్ళని కొట్టడము, రీసెంట్ గా అయితే నువ్వు వాళ్ళకి ఫోన్ పెట్టుకున్నావు, వాళ్ళకంటూ ఒక పర్సనల్ బాధలు ఉంటాయి, ఆ ఫోన్ పెట్టుకున్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాడు. నేను ఆపినారా, నేను కాళ్ళు కొట్టుకునే అంత పని చేశాను, నేను ఆపినానన్నా, నువ్వు జైలు పోతుంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను, నీకు దెబ్బ తగిలితే ఎందుకు ఒప్పుకుంటాను, కానీ నా బాధల్లా నువ్వు తాగి ఇంటికి రావడం అనేది చాలా బాధ నాకు అనేది ఆయన ఆ వీడియో పరంగా అతనికి ఒక మాట చెప్పాడు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ తాగి ఏదైనా ఇంటికి పోతే, మన తాగుతున్న తల్లిదండ్రులు తెలిస్తే వాళ్ళు ఊరికే ఉండే పరిస్థితి అయితే ఉండదు కదా, దాన్ని కోపంగా మార్చుకోకూడదు. బిడ్డ కోసం తండ్రి చెప్పేది. ఇదే కోవలో ఆయన ఇప్పుడు దాకా ఆయన చేసిన మంచి పనులు ఆయన అవుటర్ సైడ్ కూడా చెప్పాడు. ఏది, నేను ఎప్పుడైనా హార్ష్ గా చేసినచ్చు కాక, షూటింగుల్లో ఒక ఏదైనా సినిమాల పరంగా ఇతను అనుకున్న పని చేయనప్పుడు ఆ యొక్క ఎమోషన్ లోను వాడు ఒకరిద్దరి పైన దెబ్బ పోయి కొట్టిండొచ్చు, లేదా తిట్టినొచ్చు, నేను ఒప్పుకుంటున్నాను. మీరు కరెక్ట్ చెప్తున్నారు కదా. ఇప్పుడు మోహన్ బాబు గారు, మంచు మనోజ్ గారు తండ్రి కొడుకు. తండ్రి కొడుకుకి ఎంత బాండింగ్ ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుందో అందరికి తెలుసు, మీకైనా మాకైనా. కానీ కన్న కొడుకు ఏమన్నాడంటే ప్రెస్ ముందుకు వచ్చేసి, దమ్ముంటే నా దగ్గరికి రండి, నా ఫ్యామిలీ జోలికి రాకండి, నా కొడుకు జోలికి రాకండి అని చెప్పారు. ఆ మాట ఎందుకు అన్నాడు? సూపర్, మళ్ళీ మంచి క్వశ్చన్ అడిగాం అబ్బా. ఇప్పుడు నాకు అంటూ ఒక బిడ్డ, ఒక 2 బిడ్డలో ఉంటారనుకో, వీళ్ళ పైన ప్రేమ నా తండ్రి పైన ఎందుకు లేకుండా పోయింది? ఆయనకంటూ నేను బిడ్డనే కదా, నాకు నా బిడ్డల పైన ఎంత ప్రేమ ఉంటుందో నా తండ్రికి నా పైన అంతే ప్రేమ, అధికారం డబల్ త్రిబుల్ ఉంటుంది. ఇన్నేళ్లు చాకి పెంచాడు. నేను ఆయన మాట్లాడిన కాల్లో రికార్డ్ గా క్లియర్ గా చూసినట్లయితే, మంచు లక్ష్మికి గాని మంచు విష్ణు గాని పెట్టనంత ఖర్చు నీ పైన పెట్టాను, నీ చదువుల రీత్యా పెట్టాను, చిన్నప్పటి నుంచి చిన్నోడు కాబట్టి అల్లారు ముద్దుగా చాకున్నాను. ఇవన్నీ ఆయన బాధగా ఆయన వెలబుచ్చుతున్నాడు ఆ పరంగా. అయితే మీరు అన్నట్టు మంచు మనోజ్ నా బిడ్డల పైన, నా ఫ్యామిలీ పైన అటాక్ చేయడానికి చూస్తున్నారు, నా ఫ్యామిలీకి ఏమన్నా అంటే నేను తట్టుకోలేను అనే మాట అంటున్నాడు కదా. అదే మాత్రం మోహన్ బాబు కూడా వాళ్ళ బిడ్డకి ఏమైనా హాని జరిగితే ఆయన ఒప్పుకోని పరిస్థితి. మంచు మనోజ్కి దెబ్బ తగలని ఆయన కోరుకోడు. మీరు చూసినట్లయితే రాజుబాయి మూవీ ఆయన ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీకి వచ్చాడో ఆ రోజు నుంచి వెన్నుదనగా ఎవరంటే మోహన్ బాబు కొడుకు. ఆ హైప్ తో మూవీకి వెళ్ళినా, నేను పోయినా ఆ సినిమాకి, ఆయనకి అదే ప్రేమ ఉంటది కదా. కానీ వాస్తవంగా నేను మంచు మనోజ్ కారణం చేయాలి,
నా యొక్క ఆలోచన కాదు. సూటిగా చెప్పాలంటే మంచు మనోజ్కి ఎప్పుడైతే రెండో పెళ్లి అయిందో అప్పటి నుంచి అగ్గి రాజుకున్నట్లు మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే రెండో పెళ్లి అన్నారు కదా, ఇప్పుడు మోహన్ బాబు గారు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని కొంతమంది అంటున్నారు. అండ్ ఈ పెళ్లి దగ్గర నుండి చేపించింది మంచు లక్ష్మి గారు అనేసి అంటున్నారు. సో ఇప్పుడు అందరు ఇష్టపూర్వకంగానే కొంచెం గ్రాండ్ గా అయితే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇంకోటి కొంతమంది క్వశ్చన్స్ ఏం చేస్తున్నారు తెలుసా, ఇప్పుడు ఏదైతే మోహన్ బాబు గారు వైసీపీకి సపోర్ట్ గా నిల్చున్నాడు గత ఎలక్షన్ లో, ఇప్పుడు మంచు మనోజ్ గారు టీడీపీకి సపోర్ట్ గా ఉన్నారు. సో ఇక్కడ విభేదాలు స్టార్ట్ అయినాయి అనేసి అంటున్నారు. ఉన్నట్టు కుల్లం కుల్లగా మాట్లాడదాం. నేను వ్యక్తిగతంగా టీడీపీకి అభిమాని కాదు, కానీ గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళ యొక్క అవినీతి, వాళ్ళ యొక్క దాడులు, సోషల్ మీడియా సైకోలు ఇవన్నీ చూసి తద్వారా కూటమి సింపటైజర్ గా మారిపోయినా. ఈ కూటమిలో ఏ తప్పులు చేసినా కూడా బయటకు చెప్పాలనేది నా ఉద్దేశం. ఏదో ఒక జెండా వేసుకొని పూసుకోవాలనేది నా ఉద్దేశమే కాదు. వాస్తవంగా పార్టీలకు అతీతంగా ఇప్పుడు నేను కూటమి యొక్క సింపటైజర్ అయినప్పుడు నేను మోహన్ బాబుని వ్యతిరేకిస్తూ మాట్లాడాలా? నాకు ఎంతసేపు విషయం మాట్లాడేదానికి? ఒక తండ్రి కొడుకుల మధ్య, ఒక ఫ్యామిలీ మధ్య జరుగుతున్న విషయం మనం కూడా ఒక విఘ్నతతో ఆలోచన చేయాలా. అయితే మోహన్ బాబు గారు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కారణంలో కనీసం 1 or 1.5% అయినా ఆయన హస్తం అంటూ ఉంది. మనం చూసినట్లయితే రంగంపేట కాడ ఉన్నటువంటి మోహన్ బాబు కాలేజ్, విద్యానికేతన్ కాలేజ్ లో నుంచి స్టూడెంట్స్ తీసుకొచ్చి తిరుపతి వరకు ర్యాలీ చేసి రోడ్డు పైన పడుకొని ఇంత చేశాడు. అది ఆయన యొక్క పార్టీ, ఆయన యొక్క వ్యక్తిత్వం. కానీ ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన నుంచి ఆ వైసీపీకి కూడా దూరంగానే ఉన్నాడు. మనుషులనే తప్పు చేస్తారు. ఈ రోజు ఆయన చేసిన తప్పులు తెలుసుకున్నాడు కనుకనే పార్టీలకు అతీతంగా దూరంగా ఉన్నాడు. ఒక్క మాట చెప్పాలంటే ఆయన ఎంత కష్టపడి వచ్చాడో మనకు తెలుసు. ఓకే, మీరు ఒక మాట చెప్తున్నారు కదా, దానికి బిఫోర్ నేను ఏం చెప్తా అంటే, ఈ విభేదాలు, ఈ ఆస్తి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, కొంతమంది ఆరోపణలు ఏం చేస్తున్నారంటే, సినీ వర్గాలు కావచ్చు, రాజకీయ వర్గాలు కావచ్చు, కన్నప్ప సినిమాకి భారీ బడ్జెట్ పెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఆస్తులు ఏదైతే ఇక కూడబెట్టి డబ్బులు తీసుకొచ్చి ఎక్కడన్నా ఒక దగ్గర పెట్టి తీసుకొచ్చి కన్నప్పని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి కోసం ఈ తిప్పల పడుతున్నారు అనేసి మోహన్ బాబు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నా ఆస్తిని ఎందుకు సినిమాకి ఖర్చు పెడుతున్నారు అనేసి మంచు మనోజ్ దానిపైన ఫైట్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారు? మనం చూసినట్లయితే మోహన్ బాబు గారి దగ్గర లేని ఆస్తులు అంటుండో మీడియా పరంగా గత 3 రోజుల నుంచి చూస్తున్నట్లయితే ఒక బిల్డింగ్, పెద్ద బిల్డింగ్, ఏమైనా డ్రోన్ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ఆ పెద్ద బిల్డింగ్ లోనే 2 అన్నదమ్ముళ్ళు కూతురు బయట నుంచి ముంబై నుంచి వస్తుంది. ఆయన ఇప్పటికిప్పుడు పంచాలనుకుంటే ఆయన దగ్గర లేని ఆస్తులు 1000 కోట్ల ఆస్తులు అయితే ఉన్నాయి. అది నాకు తెలిసేది ఏంటండి, పబ్లిక్ డొమైన్ లో ఉంది. అది రాజ్యసభ ఎంపీగా ఆయన గెలిచి కేంద్రానికి పోయినాడు. ఆ అఫిడేవిట్ తీసుకోండి, ఆ టైం ఆయన దగ్గర ఎంత ఆస్తులు మీకు అర్థం అవుతుంది. సో విష్ణు ఆస్తులు విష్ణు సపరేట్ ఉన్నాయి. ఆయన పర్సనల్ గా విష్ణు గారికి కూడా సపరేట్ స్కూల్స్ ఉన్నాయి. విద్యానికేతన్ అని కాదు, ఆర్కాడ్ స్కూల్స్ అనేటివి ఉన్నాయి. ఆయన ఆస్తులు ఆయనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు తండ్రి కొడుకుల మధ్య మా నాన్న నాకు ఒక 4,000 డబ్బులు ఇచ్చాడు అనుకో, ఆ 4,000 నేను సమాధానం అంటూ చెప్పాలా? నాన్న మళ్ళీ ఇస్తానని. కాలం మారిపోయింది, దాని ఒక బాధ్యతగా అంటారు, బాధ్యత అంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి రూపాయి అకౌంటబుల్. ప్రొడ్యూసర్ ఒకడు ఉంటాడు, ప్రొడ్యూసర్ పెట్టుకోలేనప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నది కాబట్టి అంత ఎంతో ప్రొడ్యూసర్ పార్టీ తీసుకుంటారు.